వేదికను అలంకరించిన పెద్దలు చైర్మన్ సుబ్బారావు గారికి, అలాగే సెక్రటరీ గారికి, అలాగే ఫ్యాకల్టీ, ముఖ్యమైన పెద్దలందరికీ, ముఖ్యంగా ఫ్యాకల్టీస్ మర్చిపోయాం. మిమ్మల్ని ఎంత ఈ స్థాయికి వస్తున్నటువంటి మా ఫ్యాకల్టీస్ అందరికీను, టీచర్స్కి, గురువులందరికీను, అలాగే ఇందాక చెప్పారు బస్ డ్రైవర్స్, ఎంతోమంది స్టాఫ్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. కాలేజ్ అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికిను ఎంతో చక్కగా ఒక అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు ఉత్సవం. నిన్న సాకేత్ కూడా నాకు కాల్ చేసి, గురుగారు మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. నేను ఈరోజు వస్తాను రా, నువ్వు రేపు నిన్న నువ్వు అదరగొట్టు, నేను వచ్చి తర్వాత మళ్ళీ బెదరగొడతాను అందరు నన్ను. సో అందరూ పిల్లలు నా ముందు అందరూ ఎదగటం నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. హానెస్ట్లీ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తాను. ఆ బ్లెస్సింగ్స్ 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆ రీచ్ అవటం ఆ భగవంతుడు నాకు ఇచ్చినట్టు వరం అంతే. నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. మై యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కోపం కూడా చాలా ఎక్కువే నాకు, చాలా షార్ట్ టెంపర్డ్ నేను. కానీ వాటన్నిటినీ అంటే ఒక స్థాయికి మనం ఎదగాలంటే అన్నిటినీ మనం సాధించగలగాలి. ఒక్క కోపం మిగతా అంటే అవి అటువంటి యాటిట్యూడ్స్ ఉండటం వల్ల మన జీవితంలో మనం చాలా కోల్పోతాం. అవన్నీ నేను చూసి నా ముందు ఎంతోమంది కళాకారులు, మహానుభావులు వచ్చారు, సంగీత దర్శకులు. కానీ నాకంటూ ఒక స్థానాన్ని నేను ఎంత దగ్గరగా జాగ్రత్తగా నిలబెట్టుకున్నానంటే ఓన్లీ ద యాటిట్యూడ్స్. ఇండస్ట్రీలో నేను ఎంతో సక్సెస్ ఇచ్చాను, అందరికన్నా గొప్ప మ్యూజిక్ ఇచ్చాను. నేను ఇచ్చానని కాలు రెత్తుకోలేదు, ఎప్పుడు ఒదిగే ఉన్నాను అందరికీ ఇంకా ఎన్నో చేయాలని. అంతేగాని ఎప్పుడు సక్సెస్ ఊరికే రాదు. నేను సక్సెస్ చూశాను, ఫెయిల్యూర్స్ చూశాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు మనం చేసే పని మీద చిత్తశుద్ధి ఉండాలి, వర్షిప్నెస్ ఉండాలి. ఎంత మనం ప్రేమిస్తామో. మీరు చదువుకుంటున్నారు, నేను చదువుకోవాలి, మీలాగా నేను అసలు చదువుకోలే. ఎస్ఎల్సి వరకు చదివాను. నేను చదివేసి నాకు మెరీన్ ఇంజనీర్ అవ్వాలని నా కోరిక. అంటే షిప్లోనే మొత్తం ప్రపంచం అంతా తిరగాలి, సముద్రంలోనే ఉండాలి, ఇంకా భూమి మీద కాలు పెట్టకూడదు నేను. సరే వైజాగ్ వెళ్ళాను. మీ ఏజ్లో మంచి ఒక 23-24 అని ఉంటాను. వెళితే రిజెక్ట్ అయ్యాను అక్కడ. ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యానో ఇంకా నాకు మొత్తం డిస్కరేజ్ అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఇంకా నేను అనుకుంది జరగదా అన్న ఉద్దేశంతో అప్పుడు నేను గిటారిస్ట్గా, ఎందుకంటే బ్లడ్లో ఉంది కాబట్టి మ్యూజిక్ చాలా నేను సాధన చేసి రాత్రింబవళ్ళు 3 months 3 నెలలు నేను ప్రాక్టీస్ చేశాను ఒక గిటారిస్ట్గా. అక్కడి నుండి నేను కంపోజింగ్ నాలెడ్జ్ అన్నీ తెచ్చుకొని, ఎలాగో నాన్నగారు ఆశీస్సులు, మా గురుగారు చక్రవర్తి గారి దీవెనలతోటి ఒక సంగీత దర్శకుడిగా నేను రాజ్ ఇద్దరు 1984లో ప్యాచప్ అయ్యి యముడుకు మొగుడు అని ఒక రికార్డ్ బ్రేక్ మ్యూజిక్ని, ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ని క్రియేట్ చేసాం. దీనికంతా కారణం ఓవర్ నైట్లో వచ్చింది కాదు, సాధన సాధన సాధన. అలాగా మీరు ఎంత కష్టపడితే అంత గొప్ప స్థాయికి వెళ్తారు. ఇప్పుడు టెక్నాలజీ చూస్తుంటే ఏఐ అనుకుంటాను. అసలు దట్ ఈస్ రెవల్యూషన్. అటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి ఫ్యూచర్లో. అటువంటి టెక్నాలజీకి అందరికీ మనం ముందంజలో ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఎప్పుడు ఏ ట్రెండ్స్ వస్తున్నాయి. నేను ఇప్పటికీ మ్యూజిక్ని నా పాత పద్ధతిలో ఉండను. పాటకి ఇన్నోవేటివ్గా ఏం చేద్దాం, ఎంత ఆర్గనైజేషన్ ఎలా చేద్దాం, ప్రజెంటేషన్ ఎలా చేద్దాం. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన సాంగ్ కూడా అదే. అసలు ఎక్కడ విని ఉండరు ఆ సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఐ ట్రైడ్ దట్ బికాస్ ఆఫ్ ఆ సాధనే. ఆ సాధన మీరు వన్స్ మోర్ విని ఎంతగా మీరు నాకు ఈరోజు ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్. ఎంత ఆనందం వేసిందంటే చాలు జన్మకి ఇంతమంది యంగర్ జనరేషన్. నేను అన్ని జనరేషన్ అన్ని చూసి వచ్చి ఇప్పటికీ మిమ్మల్ని నేను ఆకట్టుకుంటున్నానంటే నా పాటలతోటి. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు నాకు నా చిన్నవాళ్ళైనా మీరు నాకు బ్లెస్ చేశారు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ ఈవినింగ్ టుడే. ఐ లవ్ యూ ఆల్, ఐ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్క, ఎందుకంటే ముఖ్యంగా మన పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం. వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఒక మంచి, రేపు మీరు పెద్ద పొజిషన్కి వెళ్తే
వాళ్ళని చూసుకోవాలి, అంతే కదా. పేరెంట్స్ అంతే, వాళ్ళు చేసే బాధ్యత అది. ఒక మంచి కాలేజీలో మిమ్మల్ని చేర్పించారు. ఈరోజు నేను చూస్తాను, చాలా కాలేజ్కి వెళ్ళాను ఫంక్షన్స్కి, కానీ ఇక్కడ ఉన్న డిసిప్లిన్ నేను నిజంగా ఎక్కడా చూడలేదు. టు బి ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్ యూ, బాయ్స్ ఎంత డీసెంట్గా ఉన్నారు, దానికన్నా గర్ల్స్ ఆల్సో వెరీ డీసెంట్. ఇది చూస్తుంటే నాకే అంత ఆనందం. దీనికి అంతా కారణం చైర్మన్ అండ్ ద సెక్రటరీ. వాళ్ళు ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్, మీకు అన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ మీరు ఇంత చక్కగా తీసుకొని ఈ స్థాయికి మీరందరూ రాగలిగారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమని మాట్లాడాలి, ఏమని చెప్పాలి? నా కెరీర్ అంతా నేను కష్టపడి వచ్చాను. ఈరోజు ఈ స్థాయిలో నేను నిలబడి మాట్లాడుతున్నాను మీ అందరితోటి. అలాగే మీరు కష్టపడండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో సంథింగ్ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూనే ఉండాలి మనిషి అన్న తర్వాత. ఊరికే అలా సోమేరితంలో పడుకోవడం కాదు. యు మస్ట్ థింక్ కమాన్, రీడ్, చదవండి, ఎన్నో లిటరేచర్స్ చదవండి. ఇప్పుడు మీకు ఇంటర్నెట్స్కి వెళ్తే బోల్డ్ వాస్ట్ ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ మీరు గూగుల్ సర్చ్కి వెళ్ళి అన్నీ బాగా నేర్చుకొని, నేను చదువుకోలేదు, ఎలాగో మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. చదువు అంటే నాకు ఎస్ఎల్సీ కూడా ఫెయిల్ అయిపోయాను నేను. అంటే నేను బాగా కాపీ కాండిడేట్ అనమాట. కాపీ కొట్టాలని మొత్తం రెడీ ప్రిపేర్ అయ్యాను. మా టీచర్ వచ్చి కరస్పాండెంట్ వస్తున్నాడు, వాళ్ళు కాపీ కొట్టలేవరాను అని. అంతే, మొత్తం జీరో మార్కు, ఫెయిల్ అయిపోయాను. అంటే చదువు నాకు అప్పలేదు. ఇంట్లో నాన్నగారి కంటే, మా అమ్మకి నాన్నగారి కంటే నన్ను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని. అందరూ మ్యూజిషియన్స్ అనమాట, మా బ్రదర్స్ అందరూ మ్యూజిషియన్స్. నన్ను మట్టుకు ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ చేద్దాం అనుకున్నారు, అది నాకు కుదరలేదు. సో మ్యూజిక్లో ఈ స్థాయికి నేను సాధన చేసి, నేను షిప్లో సముద్రంలో తిరగానను వాడిని సంగీత సముద్రంలో వేసి దేవుడు ఇక్కడ దోసాడు నన్ను. సో ఇలాగ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్స్ ఎంతోమంది నా దగ్గర తయారయ్యారు మ్యూజిషియన్స్. ఒక ఏఆర్ రెహమాన్ కానీ, హారిస్ జయరాజ్, మణి శర్మ, వీళ్ళందరూ నా దగ్గర కీబోర్డ్ పనులుగా పనిచేసి, తమన్, దేవిశ్రీ ప్రసాద్, ఇంతమంది యంగ్స్టర్స్ వీళ్ళందరూ నా దగ్గర పనిచేసి ఆ టెక్నాలజీని నేర్చుకున్నారు. అంటే ఇంగ్లీష్ వెస్టర్న్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎలా మింగిల్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు ఈ స్థాయికి, ప్రపంచ స్థాయిని శాసిస్తున్నారు ఈరోజు మ్యూజిక్తో. సో వాళ్ళకి ఎప్పుడు నేను పోటీయే, ఈ కోటి ఎప్పుడు అందరికీ పోటీయే. అందుకనే నేను ఇప్పుడు గ్లోబల్ ఆల్బమ్ కూడా చేయడానికి కారణం ఏంటంటే, దిస్ ఇస్ గ్లోబల్ మ్యూజిక్, ప్రపంచంతో విని ఈ మ్యూజిక్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేశాను. ఇది చేయడానికి కూడా నేను యాక్చువల్లీ అన్ని మ్యూజిక్ చేశాను, ఒక 5 సినిమాలు చేశాను, చాలేరా ఇంకా ఏంట్రా అని అనుకున్న టైంలో కరెక్ట్గా నాకు తేజాంజలి వలవల ఆవిడ పేరు, తను వచ్చి, సార్ మీరు ఇలా కూర్చోవడం కాదు, మస్ట్ కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ మీరు రావాలి అని నన్ను ఎంకరేజ్ చేసింది, తట్టి లేపిందనమాట. నో, యు మస్ట్ డూ సంథింగ్. అక్కడి నుండి తను ఇచ్చిన ఇన్స్పిరేషన్. అలాగే నాకు త్రినాథ్ కీబోర్డ్ ప్లేయర్గా, వాడిని కొట్టి పాపం కొడతాను, తిడతాను, ఎన్ని పడినా వాడు అలాగా క్లీన్గా చేస్తూ ఈరోజు ఈ ఆల్బమ్ మీరు విన్నారంటే ఆ సౌండింగ్ చూడండి. అంత కష్టపడి వాళ్ళిద్దరు కూడా రాత్రుం పౌళ్ళు పనిచేశారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికి ఒకసారి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇవ్వాలి, మా అంజలికిను మా త్రినాథ్కి. అలాగా నా లైఫ్ని ముందుకు సాగుతూ ఇంకా వెళుతూనే ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం, నాకు ఫోన్లో మాట్లాడింది మన ఎవరు, అన్వర్ గారు, ఆయన పేరేంటి, ఇస్మాయిల్ గారు, మీకు అంతా తెలిసే ఉంటుంది, ఇస్మాయిల్ గారు. అయినా నన్ను కమ్యూనికేట్ చేశారు, సార్ మీరు రావాలి, ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఇస్మాయిల్ ఇన్షాల్లా. అయినా నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి సార్, రెమ్యునరేషన్ అది మాట్లాడేది. నాకు పిల్లల దగ్గర, నాకు పిల్లలంటే నాకు చాలా ఇష్టం, కాలేజ్ తప్పకుండా వస్తానని చెప్పి నేను రెమ్యునరేషన్ కూడా పట్టించుకోలేదు.